సేవిస్తున్నది పునరుద్ధానుడైన దేవుడును. ఆయన కలవరాన్ని తీసివేయగలడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానుడైన దేవుడు కలవరాన్ని తీసేస్తాడు. పునరుద్ధానుడైన దేవుడు మన మాట వింటాడు. పునరుద్ధానుడైన దేవుడు మన ముందు నడుస్తాడు. పునరుద్ధానుడైన దేవుడు మనతో ఉంటాడు. మరి ఈరోజు ఈ 4 మాటలు ఎందుకు నా దేవుడు చెప్పమన్నాడంటే, నువ్వు భయపడొద్దని, భయం గుప్పెట్లో నువ్వు బ్రతకొద్దని. ఆయన అక్కడ లేడు, మీరు ఇంక అక్కడెందుకు వెతుకుతారు? ఈరోజు చాలామంది యేసయ్యను ఇంకా మృతులలోనే వెతుకుతున్నారు. దానికి అర్థం ఏంటంటే, ఇంకా లోకం వైపు చూసి లోకంలో వెతుకుతున్నారు. లోకంలో ఇది దొరుకుద్దని. జాగ్రత్త. ఎన్ని పొరపాట్లు చేస్తున్నా కానీ దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఎన్ని తప్పటడుగులు వేస్తున్నా కానీ ఆయన మనల్ని ఎంతగానో కంచె వేసి భద్రపరుస్తూనే ఉన్నాడు. చాలామంది ఈ 2025 సంవత్సరం ఎన్ని సాక్ష్యాలు ఎవరెవరి జీవితాల్లో. మీరు మృతులలో వెతకొద్దు. ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టండి, వ్యర్థమైన పద్ధతులను విడిచిపెట్టండి. పునరుద్ధానుడైన దేవుడిని మీరు ఆరాధించండి. ఆయనే శక్తి కలిగిన వాడు, ఆయనే జీవము కలిగిన వాడు, ఆయనే జీవప్రదాత. వేటిని మీరు నమ్మొద్దు. చాలామంది రానున్న దినాలలో ఎంతోమంది ఏ తోలు కప్పుకొని వస్తారంటారు మాయ? ఏది? గొర్రెతోలా? మేకతోలా? మేకతోలు కప్పుకొని వస్తారంట. మీరు అటువంటి వారిని కూడా నమ్మద్దు. మీరు ఒక్కటేనండి, మనకి దేవుడిచ్చింది పరిశుద్ధ గ్రంథం. ఇందులో ఎన్నో మాటలు పొందుపరుచున్నాయి. ఇది ఒక్కటే మీరు నమ్మండి, ఇంక వేటిని మీరు నమ్మద్దు. అపవిత్రపరిచే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు. యేసు అని పేరు పెట్టుకున్నవాడే ఉన్నాడు. యేసు అంతేనా? ఉన్నాడు. ఆయన గురించి కూడా ఉంది. జాగ్రత్త. ఎన్నోసార్లు అపవాది కూడా మనల్ని ఏం చేస్తాడంటే దగ్గరికి నడిపించేస్తాడు. అబ్బా ఏమి ఏమి ఆత్మయ్యా, ఇది ఏం ఆత్మ నీ బొంద? అది అపవాది. అది దాన్ని చూస్తున్నావా? ఈరోజు చాలామంది వాటికి లోనవుతున్నారు, కానీ ఈ జీవము కలిగిన దేవుని మాటకు దగ్గరికి రావట్లా. వ్యర్థమైన వాటి కోసం ఉరుగుతున్నారు. అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది, ఎక్కడేదో లేదండి. ఎక్కడ పునరుద్ధరణ దేవుడేనండి. ఎక్కడున్నా ఆయనే. నేను ఎప్పటికీ చెప్తున్నాను, మనుష్యులను ఆశ్రయించొద్దు, యెహోవాను ఆశ్రయించుటే మేలు. కొంతమంది చూడండి, వారి పాస్టర్లనే దేవుళ్ళు అనుకుంటారు. పాస్టర్ దేవుడు కాదు. సేపు కనబడి అంతలోనే ఆవిరిపోయే నీటి బుడగ లాంటిది జీవితం. ఎవరిదైనాది జీవితం. నీకెట్లా ఆయన జీవవాయువు వదిలాడో ఆయనకి అట్లా జీవవాయువు వదిలాడు. కాకపోతే ఏంటంటే ఒక అభిషేకంతో దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు అంతే. ఆయన దేవుడు కాదు. మన దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. ఆయన్ని ఆరాధించండి. వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన వాటి జోలికి పోవద్దు. గత దినాల్లో ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు. అయ్యా ఎవరో ఇట్లా వచ్చారయ్యా, ఇలా చెప్పారయ్యా. ఏం చెప్పరు. జీవము కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఎవడు ఏది చెప్పినా కానీ మోకరించి ప్రార్థన చేయి. పునరుద్ధానుడైన దేవుడు నీ మాట వింటాడు. ఎవరు ఎన్ని కలవరాలు పెడుతున్నా కానీ నువ్వు నడుస్తూనే ఉండు. పునరుద్ధానుడైన దేవుడు నీ ముందు నడుస్తాడు. ఇవి నమ్మొద్దమ్మా, ఇవి నమ్మొద్దు. చాలామంది వాటి వ్యామోహాల్లో పడిపోయి దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి దూరం అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. అంతవరకు కట్టుకున్న కోట భక్తి జీవితాన్ని క్షణాలలో కూల్చుకునేవారు ఉన్నారు. నమ్మద్దవి. వాటి వేటిని నమ్మద్దు. మీరు నమ్మవలసింది ఒక్కటేనండి,
సిలువ వేయబడిన క్రీస్తు యేసు సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఆయన పునరుద్ధానుడుగా 3వ రోజు లేపబడ్డాడు. ఆయననే మనం చచ్చేంత వరకు ఆరాధించాలి. దేవునికి స్తోత్ర. ఇంకేటిని మీరు ఏటి జోలికి మీరు పోవద్దు. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, బాగోక నేనున్నా, నా బాధ ఎవడో తెలుసు. కళ్ళు మూసుకుంటుంటే ఒళ్ళంతా తిరుగుతుంది. నేను కళ్ళు మూసుకుని ఇప్పుడైనా నేను కళ్ళు మూసుకునేట్టు నుంచుంటే ఊగిపోతా చూడండి. నేను కళ్ళు మూసుకుని అవుతుంటే, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని లూపేసింది. పరిశుద్ధాత్మ కాదు, పిచ్చి తల్లే, రోగం వచ్చి బాధపడుతున్నా. ఇక ఆ ఊగుడికి కూడా నువ్వు లోనైపోయి ఇక నువ్వు నాకు దండం పెట్టి దండ వేసావంటే నా బోధకు అర్థం ఏంటి? నీ భక్తి జీవితానికి అర్థం ఏంటి? ఈరోజు ఇటువంటి వాటిని నమ్మొద్దు. నువ్వు నమ్మవలసింది ఒకటే, పునరుద్ధానుడైన దేవుడు, ఆయన సజీవుడిగా లేపబడ్డాడు. లేపబడిన దేవుడు మరలా మన కోసము ఆయన మేఘారుడై వస్తాడు అన్న మాట ఒక్కటే చచ్చేంత వరకు నీ మదిలో ఉండాలి. అదొక్కటే ఉండాలి. ఇంకా అవి కాకుండా ఏటిని కూడా మన మదిలో దాచుకోకూడదు. నాలాంటి వాళ్ళు, అపోస్తులని పిలువబడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా భక్తి జీవితంలో మనల్ని బలపరచడానికి, భక్తి జీవితంలో మనల్ని పెంచడానికి. ఈరోజు మరి నేను అంటాను, యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఎంతమందికి అయితే బైబిల్లో ఉంటుంది, 500 మంది. వాళ్ళందరూ కూడా యేసుని నేను చూశాను అన్నవాళ్ళే హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళే. వాళ్ళందరూ ఏంటంటే ఒక సాక్ష్యం సంపాదించుకున్నారు. ఈరోజు మనం కూడా అది సంపాదించుకోవాలి. సెలువులో దొంగలాగా టైం ఉందిగా, నేను అప్పుడు చూసుకుంటాలే, ఆ టైంకి చెప్పుకుంటాలే అనుకున్నాం అనుకో, అప్పుడు ఏముండదు. యేసయ్య సెలువులో దొంగతో ఏమన్నాడు? పరలోకం మొత్తం అన్నాడా? నేడు నువ్వు నాతో కూడా. మరి అక్కడ తీర్పు ఉంటుందిగా, ఉంటుందా ఉండదా? అర్థమవుతుందన్నమాట. అక్కడ అటు ఇటుగా అయిందనుకో ఏమవుతావు? నరకానికి పోతావు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత అయినా సరే, ఆయన బోరం మ్రోగాలి, రాకడని రైలు బండి వస్తున్నప్పుడు మనందరం సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన మనందరినీ కూడా ఆ సీయోనుకు ఆయన మనందరినీ కొనిపోతాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ పునరుద్ధానపు ఆరాధనలు